హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను గట్టి పకోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఇది స్నాక్ ఐటమ్. దీన్ని మనం స్టోర్ చేసుకుంటే స్టీల్ డబ్బాలో కానీ ఎందుకన్నా ఒక 1 month వరకు అయితే ఉంటాయి. ఫస్ట్ నేను రైస్ కుక్కర్ కప్పు తీసుకుంటున్నాను. ఆ రైస్ కుక్కర్ కప్పుతో ఒక రైస్ కుక్కర్ కప్పుకి 4 glasses బియ్యం పిండి లెక్క అనమాట. ఇది శనగపిండి 2 glasses తీసుకుంటున్నాను ఈ రైస్ కుక్కర్ కప్పుతో. ఇది నేను ఇంట్లోనే ఆడిచ్చిన శనగపిండి యూస్ చేస్తున్నాను. మార్కెట్ లో కొన్నవి మొక్కజొన్న పిండి అవన్నీ కలుపుతారు. సో అది మంచిది కాదు. మనమే ఇంట్లో శనగపప్పుని పట్టుకొని దాన్ని యూస్ చేసుకోవాలి. ఇది బియ్యం పిండి. ఒక గ్లాస్ కి 4 glasses చెప్పాను కాబట్టి సో నేను 4 glasses బియ్యం పిండి వేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8. ఇదేంటి అంటే నైట్ అంతా బియ్యం నానబెట్టి ఉంచుకుని నెక్స్ట్ డే కొంచెము వాటర్ పోయేదాకా ఉండి ఆ తర్వాత మనం వీటిని గిన్నెలో ఆడించుకోవాలన్నమాట. పొడి పిండి మనం బయట కొన్న పిండి ఈ గట్టి పకోడీలకి రావు. మనం బాగుండాలి, క్రిస్పీగా ఉండాలి, గుల్లగా ఉండాలి అంటే గనక నైట్ బియ్యం నానబెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ బియ్యం వాటర్ అంతా పోయేదాకా ఒక గుడ్డ మీద వేసి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత దాన్ని పిండి ఆడించుకొని ఒక 1 to 2 hours మనం ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. సో నేను అలా తీసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులు అంటే సన్నగా తరిగిన జీడిపప్పు ముక్కలు, ఆనియన్స్, నేను మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను అనమాట. సన్నగా తరుముకోవాలి ఆనియన్స్. కరివేపాకు ఇది కూడా సన్నగా తరిమి ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 hours నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, కంపల్సరీ 2 hours అయితే వీటిని నానబెట్టుకోవాలి. ఆ పచ్చిశనగపప్పు నేనైతే రైస్ కుక్కర్ కప్పుతోను 1/2 కప్పు తీసుకుని నానబెట్టుకున్నాను శనగపప్పు. జీలకర్ర ఒక 2 tablespoon జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లము ఈ 2 కలిపి పేస్ట్ చేసుకోవచ్చు. మీకు కావాలి అంటే కనుక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు వాళ్ళు ఉంటే పచ్చిమిర్చి తినరు కాబట్టి కారం కాబట్టి సో నేను ఇలా పేస్ట్ చేశాను. పచ్చిమిర్చి, అల్లము ఒక 2 అంగుళాల అల్లం ముక్క, ఒక 8 పచ్చిమిరపకాయలు. మన స్పైసీని బట్టి వేసుకోవచ్చు. నేనైతే 8 పచ్చిమిరపకాయలు వేసాను. అది కూడా ఈ విధంగా వాటర్ పైకోకుండానే పేస్ట్ చేసుకోవాలి. సాల్ట్ నేను సాల్ట్ కొంచెం వాటర్ లో వేసుకుని ఉంచేసుకున్నాను. అంటే పిండి కలుపుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ కలవదు కాబట్టి సో ఇలా వాటర్ లో కలిపి ఉంచుకుంటే ఒకవేళ తగ్గితే కనుక ఆ వాటర్ పోసుకోవచ్చు. అందుకోసం అని చెప్పి నేను ఒక 3 spoons సాల్ట్ ని అయితే వాటర్ లో వేసుకుని మెల్ట్ చేసుకుని ఉంచుకున్నాను. అది వేసుకున్నాను. నెక్స్ట్ దీనికి వెన్న, ఇంట్లో తయారు చేసిన వెన్న అయితే చాలా బాగా వస్తాయి, గుల్లగా వస్తాయి అన్నమాట. నేనైతే ఇంట్లో చేసిన వెన్న యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే బయట దొరికే అమూల్ బటర్ కూడా వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా గుల్లగా అయితే ఉండవు, అవి కొంచెం కలర్ వస్తాయి. కొంచెము ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉండాలంటే కనుక ఇంట్లో తయారు చేసిన వెన్న వేసుకుంటే సరిపోతుంది. దీనికి నేను 3 spoons వెన్న అయితే వేసాను. పేరు నెయ్యి అంటే ఏం లేదు, కరిగిన నెయ్యి, కరగకోకుండా ఉంటది కదా నెయ్యి, ఆ నెయ్యి ఒక చిన్న స్పూన్ తో 2 spoons అయితే వేసుకున్నాను. నేను వేసుకుని వీటిలన్నిటినీ కూడా కలిసేలాగా నీట్ గా కలుపుకోవాలి. నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను కాబట్టి కొంచెం వెన్న అన్నది గట్టిగా ఉంది. కలుపుకొని మొత్తం అంతా ఒకసారి పిండి అంతా కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత దాంట్లోకి కావాల్సిన సరిపడంతా వాటర్ పోసుకోవచ్చు. మనం అనుకున్నట్లు కొలతలన్నీ కరెక్ట్ గా ఉండాలి. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా కూడా ఇవి పకోడీలు అంత క్రిస్పీగాను అంత గుల్లగా రావన్నమాట. ఇది మా అమ్మమ్మ బాగా చేసేవాళ్ళు. వాటర్ యాడ్ చేసుకున్నాం ఆ పిండిని తడుపుకోవడానికి సరిపడా వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒకసారి వాటర్ పోసుకోకూడదు. ఒకసారి పోసుకుంటే కనుక అది లూజ్ అయిపోతుంది. చూసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటా చూసుకుంటా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసుకున్నాం. ఒకవేళ సాల్ట్ సరిపోతే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం మళ్ళీ పిండి అంతా ముద్దగా తయారైపోయిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవడానికి కావాలి. ఈ విధంగా కలిపిన తర్వాత సాల్ట్ చూసుకొని కావాలి అనుకుంటే కనుక వేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది సో నేను కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ మొత్తం అంతా కూడా ముద్దలాగా కలుపుకుంటున్నాను. పిండి అంతా కొంచెం వాటర్ పడతాయి, ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మొత్తం పొడి పిండి అనేది వండుకోకుండా మొత్తం ఈ విధంగా పిండి అంతా కలుపుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇంకెక్కువ క్వాంటిటీ వండుకుంటే గనక పిండి అంతా కూడా వాటర్ పోయక ముందే ఇలా మొత్తం
పొడి పిండి అంతా కూడా అన్ని కలిసేలాగా కలుపుకొని సగం పిండి పక్కన పెట్టుకొని సగం పిండి ఇలా వాటర్ వేసి కలుపుకోవాలి. ఎందుకు అంటే ఎక్కువసేపు కనుక పిండి నానితే గనక అవి బాగా డార్క్ కలర్ లో వచ్చేస్తాయి పకోడీలు. సో పిండి అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ఒక కళాయి పెట్టుకున్నాము. కళాయి పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్. ఇది మనం పకోడీలు తయారు చేసుకోవడానికి ఒక ప్లేట్, ఏదన్నా స్టీల్ ప్లేట్, ఇలా సాదా ఉన్న ప్లేట్ తీసుకొని దానికి బ్యాక్ సైడ్ మొత్తం ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. లేకపోతే అవి పకోడీలు దానికి అంటుకుంటాయి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా పకోడీలను అయితే మనం ఫింగర్స్ తో ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకుని దాన్ని ఒక్కొక్కటిని ప్లేట్ మీద వేసుకోవాలి. ఎక్కడా కూడా మందం ఉండకూడదు, అంతా కూడా పలుచగా ఉండాలి. మందంగా ఉంటే ఏమవుతుందంటే అది మధ్యలో పిండి ఉండిపోయి మెత్తగా ఉంటాయి. ఎక్కడన్నా పిండి ఉంటే గనక మళ్ళీ ఆ ప్లేస్ లో మళ్ళీ కొంచెం ఇలా ఒత్తుకుంటే అది పలుచనైపోతుంది. ఈ విధంగా మనం మొత్తం పిండి అంతా పకోడీలు ఒత్తుకున్నాము. నూనె కూడా కాగిపోయింది. ఒక ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోంచి ఒకటి తీసుకున్నాము. ఒకటి తీసుకుని ఫస్ట్ మనం విఘ్నేశుడికి వేసుకున్నాము. అంటే ఏం లేదు, విఘ్నేశుడికి అంటే ఎప్పుడైనా స్నాక్స్ వండేటప్పుడు విఘ్నేశుడికి వేస్తే అది ఏ విధంగా లేకుండా అంత బాగా వస్తాయని చెప్పి బాగా రావాలి అని వినాయకుడికి దండం పెట్టుకుని ఒక పకోడీ వేయాలి. పెద్దవాళ్ళంతా ఆ విధంగా వేస్తారు. సో నేను కూడా అదే ఫాలో అవుతాను. ఇది అయిపోయింది. సో పక్కన ఒక ప్లేట్ పెట్టుకుని ప్లేట్ లోకి వేసేసుకోవాలి. ఇలా ఒక పకోడీ వేసుకున్న తర్వాత ఏదన్నా ఒక కప్పుతో, ఒక గ్లాస్ తో వాటర్ తీసుకోవాలి. ఇలా 3 times. విఘ్నేశ్వరుడా, ఏ విధమైన ఇది లేకుండా అంత నీట్ గా వచ్చేలాగా చూడు అని చెప్పి అనుకుంటా అలా వాటర్ ని 3 times ఇలాను 3 times ఉల్టాను తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టిన పకోడీలు ఉన్నాయి కదా, అవి ఆయిల్లో వేసేద్దాము. ఆ విధంగా ఒక్కొక్కటి ప్లేట్ వదిలేస్తే అన్ని పడిపోతాయి. సో నెమ్మదిగా స్లోగా, అన్ని ఒక దగ్గర పడిపోకూడదు. అన్ని ఒకదాని మీద ఒకటి పడిపోతే ఏమవుతాయి అంటే అన్ని ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి. సన్నం సెక మీద వీటిని ఫ్రై చేసుకోవాలి. వేయగానే కలపకూడదు, కొంతసేపు అయిన తర్వాత కలుపుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మధ్యలో పిండి ఉండకుండా అంతా బాగా వెళ్తాయి. చూడండి, ఈ విధంగా చప్పిడి అణిగిపోయే వరకు. చప్పిడి అంటే ఏం లేదు, ఆయిల్ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, ఫ్రై అవుతా ఆయిల్ బబుల్స్ అన్ని ఆగిపోయే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అవి ఆగిపోయినాయి అంటే గనక ఇవి ఫ్రై అయిపోయినట్టే అని దానికి అర్థం అన్నమాట. సో ఎప్పుడైతే అందిపోయినాయి, సో నేను తీసేసుకుంటున్నాను. ఒక 2 టిష్యూ పేపర్లు తీసుకుని ఏదైనా ఎయిర్ టైట్ ఉన్న డబ్బాలోకి వీటిని మనం తీసుకోవాలి. ఆ స్టీల్ డబ్బాలో కింద టిష్యూ పేపర్స్ వేస్తే ఏమవుతుందంటే ఎక్కడన్నా ఆయిల్ ఉన్నా కూడా అది కింద అబ్జర్వ్ అయిపోతుంది. ఫైనల్ గా గట్టి పకోడీలు అయితే రెడీ అయిపోయినాయి. నాకు ఈ డబ్బా అయినాయి అనమాట. అంటే నాకు తెలిసి ఒక 4 to 5 kgs అవుతాయి. ఇలా మన ఇంట్లో మనం వండుకుంటే గనక చాలా బాగుంటది. పిల్లలకి అలాంటి హెల్త్ ప్రాబ్లం రాదు, మనము తినొచ్చు, మనము చేసుకుని మనం తిన్నామని సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ గట్టి పకోడీలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.